టీడీపీ నేతలపై మంత్రి బుగ్గన విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు అధికారంలో ఉండి కనీసం మరుగుదొడ్లు కూడా కట్టలేని టీడీపీ ఇప్పుడొచ్చి ఏదో చేస్తానంటే ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు. డోన్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి కనిపించడం లేదా అంటూ టీడీపీ నేతలను బుగ్గన ప్రశ్నించారు. 2500 కోట్లతో ఎన్నో అభివృద్ధి పనులు చేశానని ఆయన చెప్పుకొచ్చారు. డోన్ పర్యటనకు వెళ్లిన మంత్రి సుమారు 102 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి పార్టీ శ్రేణులతో మాట్లాడారు. మంత్రికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. క్లబ్ హౌస్, బీసీ రెసిడెన్షియల్ స్కూల్, స్విమ్మింగ్ పూల్తో పాటు బీపీ శేషారెడ్డి మెమోరియల్, రైల్వే స్టేషన్ రోడ్, పంచాయతీరాజ్ గెస్ట్ హౌస్ ఆధునీకరణ, మున్సిపల్ కార్యాలయం ముఖ ద్వారాల పనులను బుగ్గన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి టీడీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. వాళ్ళు మాత్రము అభివృద్ధి ఎక్కడ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అందుకనే చెప్పిండే పడుకున్నాన్ని లేపొచ్చు కానీ పడుకున్నట్లు నటించేవాడిని లేపేదానికి వీలవుతున్నాను. వేదపేట మండలం చూసినట్లయితే సీతారామపురం కానీ, సంగళపురం కానీ, అదేవిధంగా ముత్తవరం కానీ, ముసల్చెరు కానీ, మరికొండ కానీ, కోలపల్లి కానీ, అమరాపల్లి కానీ, కాపసరిపట్టలు కానీ, కొత్త రోడ్లు అనుమతి కానీ అడుగుతా ఉన్నా. చివరకు ఒక మహిళ కాన్పు వస్తే కాన్పు చేయాలంటే ధోనీలో తీసుకోవడం రావాల్సిన అవసరం ఉంది. కనుమ కింద కొట్టాలి కానీ గుట్టపల్ల